డీటెయిల్స్ అందించడానికి బాలకృష్ణ స్పాట్ నుంచి లైవ్ లో ఉన్నారు. బాలకృష్ణ, రెస్క్యూ ఆపరేషన్లు ఎలా జరుగుతున్నాయి? చంద్రిక, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకొని 8 రోజులు గడుస్తున్నటువంటి వారి ఆచూకీ కోసం 8 రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది పూర్తిగా విషాదాంతంగా మలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా అది అఫీషియల్గా ధృవీకరించలేదు. కానీ లోపల 8 మంది చిక్కుకున్న వాళ్ళు ఇంకా రాలేరు అన్న వార్త మాత్రం ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సో అదే అంశం మీద జరుగుతున్నటువంటి సహాయక చర్యల మీద సిఎస్ శాంతికుమారి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మంత్రులతో పాటు రెస్క్యూ ఆపరేషన్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి ఏదైతే టీమ్స్ ఉన్నాయో సిఎండీలు, అట్లాగే జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీంకి సంబంధించిన హెచ్ఓడికి సంబంధించిన అంతా ఎంటైర్ టీం అంతా కూడా ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఉందో టన్నెల్ దగ్గర ఉన్నటువంటి జేపీ క్యాంప్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఆ రివ్యూ మీటింగ్లో హై స్కెచ్ మీద డీటెయిల్గా జేపీకి సంబంధించిన టీం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఏవైతే జీపీ రైడర్ ద్వారా గుర్తించినటువంటి మ్యాప్స్ ఏమైతే ఉన్నాయో ఆ మ్యాప్స్ ద్వారా 8 మందికి సంబంధించిన అవశేషాలను గుర్తించారు. వాటిని బేస్ చేసుకొని ఎక్స్కావేటర్ల ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందుకోసం హైడ్రాకు సంబంధించి స్పెసిఫిక్గా ఒక ఎక్స్కావేటర్ కోసం అది లోపలికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెస్క్యూ టీంలన్నీ కూడా లోపలికి పోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సింగరేణికి సంబంధించినటువంటి మైన్స్ సంబంధించిన రెస్క్యూ టీంలు కానీ నార్మల్ లేబర్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళింది. మల్టిపుల్ టీమ్స్ అన్నీ లోపలికి వెళ్ళాయి. ఇందులో ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ఉన్నారు. దీంతోపాటు అన్ని వాళ్ళు క్యారీ చేసినటువంటి ఐటమ్స్ కూడా ఎక్స్కావేషన్ సంబంధించిన ఐటమ్సే ప్రధానంగా కనిపించాయి. సో లోపల 8 మందికి సంబంధించిన అవశేషాలను పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చి వాటిని ఫైనల్గా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మనకు ఈ హెడ్ క్వార్టర్స్లో ఎస్ఎల్బీసీ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ఆఫీస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి రివ్యూ మీటింగ్లో క్లియర్గా ప్రస్తావన జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సమీక్షనే జరుగుతుంది. జేపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇంపార్టెంట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళే ఆ ప్రాజెక్ట్ని డీటెయిల్గా మంత్రులకు అట్లాగే సిఎస్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రమాదం ఎక్కడ జరిగింది, జరిగిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళు ప్రమాదంలో చిక్కుకున్నారు, వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నారు, అందుకు సంబంధించిన ఇమేజెస్ జీపీఆర్ మిషన్స్ సంబంధించినటువంటి ఇమేజెస్ ఆధారంగా బేస్ చేసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం కనుక ఆ మ్యాప్ని కనుక పరిశీలిస్తే అందులో ఏదైతే టీబీఎం టన్నెల్ బోర్ మిషన్ స్ట్రక్ అయిన ప్రాంతం 14 కిలోమీటర్ ఉందో ఆ 14 కిలోమీటర్ ముందు భాగంలో 4 అట్లాగే వెనుక భాగంలో 4 ఉన్నట్టుగా ఆ రాడార్ మిషన్ ద్వారా ఇమేజెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ అధికారిక ప్రకటన కోసం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సిఎస్ శాంతకుమారి అట్లాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అందరూ కూడా ఆ ఎంటైర్ సమీక్ష ఏదైతే లోపల జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఫైనల్ దశకు చేరుకున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్స్కవేటర్ల ద్వారా లోపల ఉన్నటువంటి ఏదైతే చిక్కుకున్నారో వాళ్ళకు సంబంధించిన అవశేషాలను బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా 8కి సంబంధించినటువంటి ఇమేజెస్ని ఐడెంటిఫై చేశారు. ఆ పాయింట్లోనే మార్కింగ్ చేసినటువంటి పాయింట్లోనే ఎక్స్కావేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్స్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ నుంచి ఎక్స్కావేషన్ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంకా డీసిల్టింగ్, డివాటరింగ్ చేస్తూనే ఎప్పుడైతే ఆ ఎక్స్కావేషన్ జరిగిన తర్వాత లోపల ఉన్నటువంటి ఎంటైర్ 8 సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో అక్కడ నుంచి వచ్చే సందర్భంలో ఎట్లాంటి ట్రాక్ ఇబ్బంది లేకుండా డీసిల్టింగ్ కానీ అట్లాగే స్పేర్ సంబంధించినటువంటి ఆక్సిజన్ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అట్లాగే టీబీఎం బ్యాక్ సైడ్ ఏవైతే స్ప్రెడ్ అయి ఉన్నాయో, కొలాప్స్ అయి పడిపోయి ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తూ ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని సపరేట్ చేస్తూ ఎక్కడ బయటికి తీసుకురావడానికి ఆస్కారం లేదు. అటు స్పేర్ ఐరన్కి సంబంధించిన స్పేర్స్ కానీ దీంతోపాటు మడ్డు పూర్తి స్థాయిలో పేరుకుపోయినటువంటి బురద నీటిని బయటికి తీసుకురావడానికి ఆస్కారం లేదు. కాబట్టి సో ఎక్కడికక్కడ దాన్ని డైవర్ట్ చేస్తూ రూట్ని క్లియర్ చేసుకుంటూ బయటికి తీసుకురావడానికి రిటర్న్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఎంటైర్ మెడికల్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ టీము అట్లాగే మెడికల్ టీం అంతా కూడా లోపల ఉంది, టన్నెల్లో ఉంది. సో ఆ ఎంటైర్ ప్రాసెస్ చేసుకొచ్చిన తర్వాత 8 మంది కుటుంబ సభ్యులకు వాళ్ళకు సంబంధించినటువంటి బాడీస్ని అప్పగించే అవకాశం ఉంది. ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు, పూర్తి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా సహాయక చర్యలను ఫైనల్గా జరగబోతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి అంశాలను జేపీకి సంబంధించిన ప్రతినిధి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సిఎస్ అట్లాగే మంత్రులు వాటిని వింటున్నారు. వాళ్ళ అబ్జర్వేషన్స్, వాళ్ళ రిమార్క్స్ కూడా చెప్తూ వేగంగా ఈ ప్రాసెస్ అన్నింటినీ పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయాలంటూ వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్కావేటర్లు ప్రధానంగా లోపల చాలా డీప్గా పెద్ద స్థాయిలో దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల స్థాయిలో మట్టి బురద పేరుకుపోయింది. కాబట్టి
వాటిని ఎక్స్కవేట్ చేయడం కూడా చాలా కష్టసాధ్యంగా మారుతుంది. ఏదైతే స్పెసిఫిక్గా రౌండప్ చేసి రెడ్ మార్క్ చేసినటువంటి ఏదైతే 8 ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్లో పర్టికులర్గా ఎక్స్కవేట్ చేయబోతున్నారు. ఆ ఏరియాలనే వాళ్ళని ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆ ఏరియా నుంచి వాళ్ళని పిక్ చేసి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ఎంటైర్ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 8 రోజులుగా వాళ్ళు కొలాప్స్ అయినటువంటి ఏదైతే రూఫ్ ఉందో ఆ రూఫ్లో కింద చిక్కుని ఉన్నారు. పూర్తిగా టీబీఎంలో టనల్ బోర్ మిషన్లో చిక్కుని ఉన్నారు, కానీ స్ట్రక్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు బతకడానికి ఆస్కారం లేదని మాత్రం ఒక ప్రాథమికంగా ధృవీకరణ కావడం జరిగింది. కానీ ఇంకా అఫీషియల్గా ప్రభుత్వం పక్షం నుంచి డిక్లేర్ కావాల్సిన అంశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఫైనల్ రైట్స్ కోసం పూర్తి ఏర్పాట్లు, పూర్తి అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నారు. ఇంకా అంబులెన్స్లు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అట్లాంటి వాటి మీదనే అధికారులంతా ఫోకస్ పెడుతున్నారు. ఇంకా వెంటనే ఈ ఏవైతే అంబులెన్స్ల ద్వారా వాళ్ళ స్వస్థలాలకు తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ టు యు చంద్రిక.